అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లివ్ ఫాలోవింగ్ నేచర్. నా పేరు సంధ్య. చాలా రోజులుగా నేను గార్డెన్ వీడియోస్ ఏవి అప్లోడ్ చేస్తా లేదు. నాకు టైం కుదరట్లేదు. అందుకని నా తరపున క్షమాపణలు. ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ పెట్టేకి ట్రై చేస్తాను. చిన్నగా మనకి సన్ ఎక్కువ అవుతుంది. నిదానంగా కొన్ని మొక్కలు నేను బయటికి మూవ్ చేశాను. ఇక్కడ వెనకల పని అయితే చేస్తున్నాను, కానీ వీడియోస్ పెట్టేకి నాకు టైం దొరకట్లేదు. ఇప్పటి వరకు నేను చేసిన గార్డెన్ పనులన్నిటినీ ఈ వీడియోలో నేను కవర్ చేశాను. అది నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇది కంపోస్ట్ పిట్. నేను ఒక 2 కంపోస్ట్ పిట్స్ చేశాను. ఒక 2 years బ్యాక్ చేశాను. అక్కడ గార్డెన్ తీసుకున్నాక చాలా వీడ్స్ అవి ఇవి ఉండినాయి. అన్నీ ఒక 2 కుప్పలుగా వేసేసి పెట్టేశాము. ఇది 2 years అయిపోయింది. తవ్వి చూస్తే ఆల్మోస్ట్ అంతా కంపోస్ట్ అయిపోయిందనమాట. అది కలెక్ట్ చేసి ఇప్పుడు మొక్కలు పెట్టేకని తీసుకుంటున్నాను. అందులో అక్కడక్కడ కొన్ని పెద్ద కట్టెలు అలా మిగిలిపోయాయి. వాటిని మాత్రం తీసే ఈ పని నేను ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో ఒక సన్నీ డే గార్డెన్కి వెళ్ళి చేసాము. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలా ఒక పని చేసాము. సో దట్ నాకు ఫాస్ట్గా పని అయిపోయింది. అది ఒక కంపోస్ట్ పిట్ ఇందాక చూపించింది మీకు. ఇది రెండవది. ఇది వచ్చి నేను అన్ని మాన్యూర్స్, హార్స్ డంగు, కౌ డంగు, షీప్ డంగు అంతా కలిపేసి ఇక్కడ కంపోస్ట్ చేసి పెట్టాను. ఇది ఆల్మోస్ట్ 1 to 1.5 year అవుతుంది. 1.5 yearకి ఇది అయిపోయింది. బాగా కనిపిస్తుంది. ఆ వుడ్ పీసెస్ దీని చుట్టూ ఉన్నాయి. అది మనము కంప్లీట్ ఇట్లా డిస్మాండిల్ చేసేయచ్చు. మళ్ళీ మనం పెట్టాలా అనుకున్నప్పుడు మళ్ళీ సెట్ చేసి నిదానంగా పైనకి వేసుకుంటూ రావచ్చు మనము. సో ఇది ఇప్పుడు అయిపోయింది. దాన్ని నీట్గా దున్నాను. దీన్ని చూసినాక కూడా ఆల్మోస్ట్ నాకు ఏవి చంక్స్ ఏవి కనపడలేదు. సో రెడీ టు యూజ్ అనమాట అది కూడా. సో ఇది వచ్చి మొక్కలు నాటినప్పుడు కొంచెం ప్రతి మొక్కకి ఇస్తాను. అప్పుడు దానికి న్యూట్రిషన్ ఎంత కావాలో అంత దానికి అందుతుంది మొక్కలకి. ఇలా అన్నీ కవర్ చేసి పెట్టాను బ్లాక్ షీట్స్. సో దట్ వీడ్స్ని అవాయిడ్ చేసేకి, మళ్ళీ నాకు గార్డెన్ స్టార్ట్ చేసేకి ఈజీగా ఉంటుంది అన్నట్లు. ఇది కూడా కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది నాకు. ఇంకా కొంచెం బెటర్ది ఏమైనా దొరుకుతుందా అని ట్రై చేస్తున్నాను. చూడాలి ఇన్ ఫ్యూచర్ ఇంకా ఏమి ఇంప్లిమెంట్ చేయాలి అనేది. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక 2 హోప్ బిట్స్ ఉన్నాయి నాకు. ఆ 2 హోప్ బిట్స్లో లాస్ట్ టైం వేసిన మొక్కలన్నిటినీ తీసేసి అక్కడ అలా స్ప్రెడ్ చేసాము. తర్వాత మా పాప అది ప్రెస్ చేస్తుంది. అవన్నిటిని మంచిగా కిందకి ప్రెస్ చేసేసి ఆల్రెడీ మనం కలెక్ట్ చేసి తీసుకొచ్చాము ఒక మట్టిని. కంపోస్ట్ అయిపోయింది దీన్ని. సో ఇది ఒక 2 layers వేసేసి ఇక్కడ మేము మొక్కలు పెట్టేసామన్నమాట. ఏం మొక్కలు పెట్టాము అంటే అన్ని వింటర్ క్రాప్స్, క్యాబేజు, కాలీఫ్లవరు, మన్గోల్డ్, ఇలా అన్ని వింటర్ క్రాప్స్ అన్నిటినీ నేను ఇక్కడ ప్లాంట్ చేశాను అనమాట. ప్లాంట్ చేసిన తర్వాత అలాగే వదిలేయలేదు, వాటిని కవర్ చేసి పెట్టాను అనమాట. వింటర్ మరీ ఎక్కువ కోల్డ్ వెదర్ నైట్ టైంలో అయినా కూడా అది సస్టైన్ అయ్యి సర్వైవ్ అయ్యి ఉండేకని చెప్పి కొద్ది రోజుల వరకు, అంటే ఎండ్ ఆఫ్ మార్చ్ వరకు అలా ప్రొటెక్షన్ కావాలి ఆ వింటర్ క్రాప్స్కి కూడా. తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఆ ప్రొటెక్షన్ కూడా అవసరం లేదు. ఇక్కడ నా చిన్న కూతురు హెల్ప్ చేస్తుంది నాటడానికి. ఇలా మొక్కలు నాటేశాక మనకి యాక్చువల్లీ ఫ్రూట్ కంటైనర్స్ వస్తాయి. ఫ్రూట్స్ కొన్నప్పుడు యాపిల్, ఆరెంజెస్ ఇలా ఏమన్నా కొన్నప్పుడు కంటైనర్స్ ప్లాస్టిక్ కంటైనర్లో వస్తుంది. దానికి కొంచెం రౌండ్గా హోల్స్ కూడా ఉంటుంది అనమాట. అలాంటి వాటిని పైన మూసిపెట్టేసి కవర్ చేసాం. సో దట్ దానికి ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. లైటింగ్ ఉన్నప్పుడు లైటింగ్ అందుతుంది, వామ్నెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం స్నైల్స్ నుంచి ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది అనమాట. స్టార్టింగ్ స్టేజ్లోనే సన్నగా ఉన్నప్పుడు, అవి చాలా చిన్నగా ఉన్నప్పుడు స్నైల్స్ ఈజీగా తినేస్తాయి అన్నమాట. అది కొంచెం పెద్దగా అయిపోయి గట్టిగా అయిపోతే కనుక స్నైల్స్ కూడా వాటిని ఏమీ చేయలేవు మొక్కల్ని. తర్వాత నో డిగ్ మెథడ్ ఒకటి ట్రై చేశాను నేను. ఇక్కడ నేలపైన గ్రాస్ ఉన్నింది, వీడ్స్ ఉన్నాయి. దాన్ని ఊరికే లైట్గా గ్రాస్ మిషన్తో కట్ చేసాము. కట్ చేశాక కార్డ్బోర్డ్ అంతా పరిచేసేసి దానిపైన డైరెక్ట్ సాయిల్ వేసేసి దానిపైన మొక్కలు పెట్టాము. మొక్కలంటే మొక్కలు కాదు యాక్చువల్లీ, ఈ పీసు తర్వాత శనగలు, ఈ రెండింటిని బఠానీలు శనగల్ని నాటామన్నమాట. అట్లనే రాడిష్, కొరియాండరు, మేతి, ఈ 4 వెరైటీస్ని లైన్స్గా చేసేసి అక్కడ ఇప్పుడు మట్టేసే కాడ పొడవుగా లైన్ లాగా గీసేసి చేసామన్నమాట.
ఇప్పుడు ఇక్కడ ఏవైతే నేను వింటర్ క్రాప్స్ అని చెప్పానో క్యాబేజ్, కాలీఫ్లవరు అవి నేను మార్చ్ ఫస్ట్ వీక్‌లో నాటుతాను అని డిసైడ్ అయ్యి 4 వీక్స్ ముందే నేను ఇంట్లో స్ప్రౌటింగ్ తెప్పించాననమాట. తెప్పించి వాటిని కొంచెం పెంచాక ఇక్కడికి తీసుకొచ్చి నాటామన్నమాట. ఇక్కడ నాటేటప్పుడు కూడా అవి ఇలా కంటైనర్స్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి గ్లాస్‌లో. సో, అలా తీసుకొచ్చేసేసి వాటిని నాటేసాననమాట. అవన్నీ నాటేసాక కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా నాటాననమాట. ఈ డాలియా ఉంటాయి కదా! అవి కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఒక ప్యాచ్ చేశాను. ఈసారి మీకిక్కడ కనిపిస్తున్న ఈ ప్యాచ్ మొత్తము తీగలు వేయకూడదు అని ప్లాన్ ఉంది. చూడాలి ఫైనల్‌గా ఏది డిసైడ్ అయితది అని. సో, ఫస్ట్ ఒకటి డిసైడ్ చేస్తాను. మళ్ళీ ఎండ్‌లో ఇంకొకటి అవుతది. సో, ప్రతి ఇయర్ అలాగే ఉంటది. ప్లానింగ్ కొంచెం ఎంత ప్లాన్ చేసినా ఎండ్‌కి ఇంకొక రిజల్ట్ వస్తది. చూడాలి ఈసారి ఎలా అవుతది అనేది. ఇప్పుడైతే ప్యాచులు చేసి ఒక ప్యాచ్ ఫ్లవర్స్, ఇంకొక ప్యాచ్ వెజిటబుల్స్ ఇట్లా బుష్ వెరైటీ ప్లాంట్స్ మాత్రమే ఇక్కడ అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా ఎండ్ రిజల్ట్ మీరు చూడబోతారు ఇంకా ఫ్యూచర్ వీడియోస్‌లో. పిల్లల్ని నేచర్‌కి దగ్గరగా పెంచడం అంటే నాకు చాలా ఇష్టం అనిపిస్తది. అండ్ వాళ్ళు కూడా ఇష్టపడే చాలా సార్లు గార్డెన్‌లో పని చేస్తారు. ఇష్టం లేనప్పుడు ఖచ్చితంగా నేనేం బలవంతం చేయను. కానీ ఇష్టపడినప్పుడు మాత్రము నేను ప్రోత్సహిస్తాను. ఇక్కడ ఈ పనైతే ప్రతి ఇయర్ వీళ్ళే చేస్తారు. నేను జస్ట్ అంతా అరేంజ్ చేసి లైన్స్ గీసిచ్చేసి వాళ్ళకిచ్చేస్తాను. సో, వాళ్ళే సో చేస్తారు. వాళ్ళిప్పుడు ఒకటి చిన్నది బఠానీలు నాటుతోంది. పెద్దది శనగలు నాటుతోందనమాట. సో, ఈ లైన్లు గీసే పని మాత్రమే నాది. మిగిలిన పని వాళ్ళే ఇష్టంగా అన్నీ లైన్స్‌గా చేసి పెడతారనమాట. అది అయినాక లైన్స్‌లో ఇక్కడొచ్చి నేను రాడిష్ చేశాను. వైట్ కలర్ రాడిష్. ఇవి శనగలు. ఇక్కడ కొరియాండర్ వేసాను ఒక లైను. తర్వాత ఆ లాస్ట్‌లో బఠానీ ఉంది. ఇక్కడ మెంతులు. ఆ లాస్ట్ బఠానీ ఉంది. సో, ఇలా లైన్స్ డివైడ్ చేసిన తర్వాత వాటిని మట్టితో కవర్ చేసేసి ఫ్రోస్ట్ క్లాత్ అని దొరుకుతుంది కదా మనకి. ఆ ఫ్రోస్ట్ క్లాత్ కప్పేస్తాననమాట. ఇంకా నీళ్లు పట్టేదంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఏప్రిల్ మంత్ అంతా మనకి మంచిగా వానలు ఉంటాయి. సో, ఆ వానలతోనే అది సస్టైన్ అయ్యి పెరుగుతాయి మంచిగా. తర్వాత ఫ్రూట్ ట్రీస్, బెర్రీ ప్లాంట్స్ అండ్ రోజ్ ప్లాంట్స్‌ని ట్రిమ్ చేశాను. ఇది ఇయర్ స్టార్టింగ్‌లో కానీ, ఇయర్ ఎండింగ్‌లో కానీ చేయాలి. సో, నేను ఇయర్ స్టార్టింగ్‌లో చేశాను. జర్మనీలో స్ప్రింగ్ అనేది చాలా అంటే చాలా అందంగా ఉంటది. ఎంత చూసినా కూడా చూడాలా అనిపిస్తది. ఎక్కడ చూసినా పువ్వులు రకరకాల కలర్స్‌తో మనల్ని అట్రాక్ట్ చేస్తది. ఇవి చిల్లీ అండ్ పప్రికా సాప్లింగ్స్. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇవి ఇన్ఫెక్ట్ అయ్యాయి. తర్వాత నేను మళ్ళీ కొత్త సాయిల్ మార్చాను అని. నిదానంగా అన్నీ సర్వైవ్ అయ్యి ముందరకెళ్తున్నాయి. అక్కడక్కడ కొన్ని చనిపోయాయి. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సర్వైవ్డ్ అనమాట. సో, అవి మంచిగా ఎదుగుతున్నాయి. ఈ ఇన్ఫెక్ట్ అయిన మొక్కల్ని ఎప్పుడు కూడా సపరేట్‌గా పెట్టి చూసుకోవాలి. వీటిని వేరే కొత్త మొక్కలతో కలపకూడదు. వీటికి కొంచెం అబ్జర్వేషన్ టైం ఇవ్వాలి. కొంతకాలం గమనిస్తూ ఉండాలి. మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం గమనిస్తూ ఇన్‌కేస్ ఇన్ఫెక్ట్ అయితే మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేయడం కానీ, స్ప్రేస్ చేయడం కానీ అవసరం అవుతుంది. వీటిని కొత్త మొక్కలతో కలిపామంటే ఆ కొత్త మొక్కలు కూడా వీటికి ఉన్న ఇన్ఫెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటిని సపరేట్‌గా పెట్టి పెంచాలి. ఇవి కార్న్ ప్లాంట్స్. ఇవి కూడా మంచిగా పెద్దగా అయిపోయాయి. ఇవి వీటితో పాటునే చిల్లీ తర్వాత పెట్టిన సాప్లింగ్స్. కానీ చిల్లీస్ కంటే మంచిగా పెద్దగా సైజ్ అయిపోయాయి ఇవి కార్న్ ప్లాంట్స్. ఇవి బ్రింజాల్ సాప్లింగ్స్. ఇన్ఫెక్ట్ అయిన సాప్లింగ్స్‌లో ఇవి కూడా ఒకటి. కానీ ఇవి సాయిల్ చేంజ్ చేశాక అన్నీ మంచి గ్రోత్ కనిపించాయి. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క కంటైనర్‌లో 3-4 సాప్లింగ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మిడ్ ఏప్రిల్‌లో ఉన్నాము. ఒక 10 డేస్ బ్యాక్ వాటిని ఇండివిజువల్ కూడా చేశాను. ఇప్పుడు గమనిస్తే గనక వాటిలో కూడా మంచి గ్రోత్ ఇండివిజువల్ చేశాక ఇంకా మంచి గ్రోత్ కనిపిస్తోంది. బాగా ఎదుగుతున్నాయి అవి. ఇవి టొమాటో సాప్లింగ్స్. సాయిల్ మార్చాక ఇవి కూడా మంచి గ్రోత్ అయితే కనిపించాయి. అప్పుడప్పుడు కొన్ని ప్లాంట్స్‌కి ఇన్ఫెక్షన్ కనిపించింది మధ్యలో. నేను గమనిస్తూ ఉండటం వల్ల వాటిని కంట్రోల్ చేయగలిగాను.
ఇవి చిల్లీ సాప్లింగ్స్ కూడా మంచిగా ఎదుగుతున్నాయి, మంచి సైజ్ వచ్చాయి. తొందరగా వాటిని అవుట్డోర్కి మూవ్ చేయాలి. ఇంకా మనకి ఐస్ హైలిగెన్ ట్యాగ్ రాలేదు కాబట్టి దాని వరకు మనం వెయిట్ చేయాల్సిందే, ఇంట్లోనే పెంచాల్సిందే. సో ఇవి ఇంకా పెద్దగా అయ్యాయంటే నేను పెద్ద కంటైనర్ని వీటికి ప్రొవైడ్ చేయాలి, లేదంటే ఇవి గ్రోత్ ఆగిపోతుంది. ఇది బేర్ లవ్ మొక్క. మీలో ఎంతమందికి ఈ మొక్క గురించి తెలుసు? ఈ మొక్క ఒకసారి నాటామంటే లైఫ్ టైం ఉంటుంది. అండ్ హార్వెస్ట్ వన్స్ ఇన్ ఇయర్ మాత్రమే దొరుకుతుంది వీటి లీవ్స్. ఈ లీవ్స్ మనం ఏం చేయొచ్చు అంటే కర్రీస్లో, చట్నీస్లో అన్నిట్లో వాడుకోవచ్చు. ఇది మైల్డ్ గార్లిక్ టేస్ట్ ఇస్తుంది అండ్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇది స్నిట్ లవ్స్. ఇది ఇయర్ లాంగ్ మనకి హార్వెస్ట్ దొరుకుతుంది. ఒకసారి నాటామంటే ఇది కూడా లైఫ్ టైం ఉంటుంది మొక్క. అండ్ ఇలాంటి మొక్కలు మనకి చీడపీడల్ని దూరం పెట్టేకి హెల్ప్ చేస్తాయి. నేచర్ ఫార్మింగ్ చేసే వాళ్ళందరికీ ఇలాంటి మొక్కలు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ మొక్కలు కావాలంటే మనం ఏ బౌ మార్కెట్కి వెళ్ళినా క్రౌటర్ సెక్షన్లో ఎతికామంటే కనుక బిగినింగ్ ఆఫ్ ద సీజన్లో మనకి ఈ మొక్కలు ఈజీగా దొరుకుతాయి. మనం అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. ఒక వారం రోజుల తర్వాత గార్డెన్కి వెళ్తే సీడ్స్ అన్నీ స్ప్రౌట్ వచ్చాయి. కొన్ని చోట్ల అలా చిందరవందరగా రూట్స్ కనిపించాయి. పక్షులు ఎర్త్ వామ్స్ కోసం చూసినప్పుడు ఇలా లోడుతాయి. అలాంటప్పుడు అవి కొన్ని ఇలా రూట్స్ కనిపిస్తాయి. మిగిలినవన్నీ మంచిగా ఉన్నాయి. సో పైన క్లాత్ ఎలాగూ కప్పుతాను కాబట్టి అలా ప్రొటెక్ట్ అయితే పక్షుల నుంచి కూడా ఈ మొక్కలన్నీ. అన్నీ రాడిష్, బఠానీలు, శనగలు అన్నీ మంచిగా స్ప్రౌట్స్ వచ్చి కనిపించాయి. బాగా అనిపించింది చూడడానికి. ఇదేనండి ఫ్రోస్ట్ క్లాత్, ఈ వైట్గా కనిపిస్తున్నది. మామూలుగా నేను ఇది కప్పేసి ఉంచుతాను. ఇది స్ప్రౌటింగ్ చెక్ చేసే కానీ ఓపెన్ చేశాను. మళ్ళీ గార్డెన్ నుంచి వెళ్ళేటప్పుడు ఇది కంప్లీట్గా కప్పేసి వెళ్తాను. సో దట్ పక్షుల నుంచి, స్నైల్స్ నుంచి, వెదర్ నుంచి అన్ని రకాలుగా అది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ వీడ్స్ కూడా ఇప్పుడు స్ప్రింగ్లో మంచి గాలులు వస్తాయి, వాటి ద్వారా కూడా సీడ్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి వీడ్స్వి. అది కూడా ఈ క్లాత్ ఉండడం వల్ల ఆ సీడ్స్ ఆ నేలపైన పడకుండా ఉంటాయి. ఇక్కడ ఇది ప్లమ్ ట్రీ మంచి పూతతో ఉంది, చూడ్డానికి చాలా అందంగా అనిపించింది. మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇవాల్టికైతే ఇంతేనండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యాపీ గార్డెనింగ్ అండి. విష్ యూ ఆల్ గుడ్. బాయ్.